యోదయ నుంచి గలిలయ వెళ్ళాలంటే దగ్గర దారి ఏదంటే సమరయ మీదుగా వెళ్ళాలి. యోదయ, సమరయ, గలిలయ ఇది దగ్గర దారి. కానీ యూదులు సమరయులతో మాట్లాడు. యూదులు సమరయుల్ని చాలా చిన్న చూపు చూస్తారు. యూదులు సమరయుల్ని ఎలా చూస్తారంటే ఒక అంటరాని వారుగా చూస్తారు. మనకున్న పరిభాషను బట్టి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే యోదయ నుండి సమరయ వెళ్లకుండా, దగ్గర దారి గుండా వెళ్లకుండా యోదయ నుండి యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి గలిలయకి వెళ్తారు. కనిపిస్తుందా? ఇది యోదయ ఈ భాగం, ఇది సమరయ, ఇది గలిలయ. యోదయ, సమరయ, గలిలయ మీ బైబిల్లో చివరన కూడా ఉంటుంది మ్యాప్. కానీ ఈ యోదయ నుంచి ఇలా సమరయ మీదకి ఇలా గలిలయ వెళ్తే షార్ట్ కట్, అది దగ్గర దారి. కానీ యూదులు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి యెరూషలేం వెళ్ళి, ఈ బ్లూ కలర్ లో ఉన్నది మృత సముద్రం, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది గలిలయ సముద్రం. ఈ మృత సముద్రానికి గలిలయ సముద్రానికి మధ్యలో యోర్దాను నది వెళ్తూ ఉంటది. ఈ యూదులు ఏం చేస్తారంటే యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి యోర్దాను నది దాటుకుని ఇలా గలిలయకు వస్తారు. ఇలా దూరమైనప్పటికీ సమరయ గుండా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అనేది మనం ఆలోచించే ముందు, యోదయ నుండి గలిలయకి వెళ్ళాలి కానీ కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రభు అంట ఖచ్చితంగా సమరయకి వెళ్లాల్సి వచ్చిందంట. మీకు చెప్పాను, యూదులు సమరయుల్ని చాలా చిన్న చూపు చూస్తారు. యూదులు సమరయుల్ని అంటరాని వారుగా చూస్తారు. అది ఎందుకు చూస్తారో చెప్పకుండా వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఎందుకు సమరయుల్ని వాళ్ళు తక్కువగా చూస్తారు అనే దానికి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. అబ్రహాము తెలుసు కదా మీ అందరికీ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు యాకోబు, యాషావు. ఎవరికి వచ్చింది వారసత్వం? యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యాకోబు పేరు ఎలా మార్చబడింది అంటే ఇజ్రాయేలుగా మార్చబడింది. ఈ 12 మంది కుమారులు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్న తర్వాత 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకురాబడ్డారు. బయటికి తీసుకురాబడిన తర్వాత వారి సంతానం పెరుగుతూ ఉంది. చచ్చిపోయేవారు చచ్చిపోతూ ఉన్నారు, పెరిగేవారు పెరుగుతూ ఉన్నారు. ఆఖరికి అలాగ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కనాను దేశానికి చేరుకున్నారు. యెహోషువ, కాలేబు నాయకత్వంలో కనాను దేశానికి చేరుకున్నారు. కనాను దేశానికి చేరుకున్న తర్వాత వారికి అక్కడ స్థలాల పంపిణీ జరగాలి. కనాను దేశం వీరికి స్వాస్థ్యంగా అప్పగించబడాలి దేవుని వాగ్దానం ప్రకారం. కాలేబు, యెహోషువలు పంచుతూ ఉన్నారు. ఎలాగంటే ఉత్తర భాగం పై భాగం అంతా ఒక 10 మందికి, కింద భాగం ఒక 2కి పంచారు. 12 మంది కుమారులు కదా. ఈ 12 మంది కుమారుల్లో పాత బైబిల్లో ఉంటది మీ వెనకాల చివర రూబేను కానించి బెన్యామీను వరకు 12 మంది సంతానమైంది. ఈ 12 మంది సంతానంలో లేవి వంశాన్ని దేవుడు పక్క పెట్టాడు. లేవి వంశాన్ని ఎందుకు పక్కకు పెట్టాడంటే వారికి యాజకత్వాన్ని అప్పగించాడు. అలాగే యోసేపును కూడా పక్కకు పెట్టాడు. ఈ 12 మందిలో లేవి వంశాన్ని, యోసేపు వంశాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. ఈ 10 మందిలోనూ యోసేపుకి ఎంతమంది కుమారులు? 2. వారి పేర్లు మనష్షే, ఎఫ్రాయిము. యోసేపు కుమారులు 2ని అనగా మనష్షే, ఎఫ్రాయిములు తీసుకొచ్చి 10 మందిలో కలిపాడు. ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఈ 12 మందిలో యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని పక్క పెట్టాడు. 12 మంది వచ్చారు కదా మరలా మనకి. దీనిలో యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని పక్క పెట్టి మిగిలిన 10 గోత్రాలకి ఉత్తర భాగాన్ని ఇచ్చాడు. మీకు ఇందాక మ్యాప్ లో చూపించాను కదా, పైన గ్రీన్ కలర్ లో ఉంది. ఆ పైన ఉంటుంది చూడండి మీ దాంట్లో గలిలయ ప్రాంతం అని ఉంది. అదంతా కూడా ఇజ్రాయెల్ భాగమే, అదంతా కనాను భాగమే. కానీ అది పంచినప్పుడు ఏమైందంటే 10 గోత్రాలకేమో పై భాగాన్ని ఇచ్చాడు, యోదా గోత్రము బెన్యామీను గోత్రానికేమో కింద భాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమన్నాడంటే ఆ 10 మంది ఉన్న దాన్నేమో గలిలయ ప్రాంతం అన్నాడు. ఇజ్రాయెల్ భాగంలో, ఇజ్రాయెల్ భూభాగంలో 10 మంది ఉన్న దాన్నేమో గలిలయ భాగం అన్నాడు. ఎత్తురున్న దాన్నేమో యోదయ భాగం అన్నాడు. అంటే ఇప్పుడు గలిలయ ప్రాంతము, యోదయ ప్రాంతము 2 భాగాలు వచ్చినాయా? 10 మంది గోత్రాలు ఉన్నారు, కింద 2 గోత్రాలు ఉన్నారు. అదేమైందంటే కొంతకాలానికి అషూరు రాజు ఈ గలిలయ ప్రాంతం, ఇజ్రాయెల్ ప్రాంతం మీదకి దండెత్తుకొచ్చాడు. దీనిలో కొంతమందిని చెరగా తీసుకెళ్లిపోయి కొంత భాగాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇజ్రాయెల్ భాగంలో స్వాధీనపరుచుకుని వీరిని ఏం చేశాడంటే చెరగా తీసుకుపోయాడు, అంటే బందీలుగా తీసుకుపోయాడు. బందీలుగా తీసుకెళ్లిపోయినాడు. తీసుకెళ్ళినట్టుగా ఉండలా, అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏ భాగంలో అయితే తీసుకెళ్లిపోయాడు ఆ భాగంలో కొంతమందిని పెట్టాడు.
అష్షూరు ప్రాంతం ఏంటంటే అన్య దేవతలను ఆరాధించే ప్రాంతం. ఇప్పుడు ఇదంతా కూడా దేవుని ప్రజలైనటువంటి వారే, ఇజ్రాయెల్ ప్రజలే, కానీ గోత్రాలు వేరు చేశాడు అంతే. భాగం అంతా కూడా కనాను దేశం అంతా కూడా దేవుని ప్రజలే. మరి మూల దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. వారు ఆరాధించే దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. వారు ఫాలో అయ్యేది ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథమే. కానీ ఎప్పుడైతే అష్షూరు రాజు వారిని చెరగా తీసుకెళ్లిపోయాడో ఆ భాగంలోనికి అష్షూరు ప్రాంతం నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి యూదులకి మధ్యన ఎవరు వచ్చారంటే అన్యులు వచ్చారు, విగ్రహారాధన చేసేవారు వచ్చారు. వీరు వచ్చిన తర్వాత వీరు ఏం చేయడం ప్రారంభించారంటే అటు ఇజ్రాయెల్ వారిని పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు, ఇటు యోదయ వారిని కూడా పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత కొన్ని 130 సంవత్సరాలకి యోధా వారు కూడా బబులోని చెరగా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కొంతమంది అన్యులు వస్తారు. వీళ్ళు ఏమైపోయారంటే ఈ మధ్యలోకి వచ్చినటువంటి వారు ఎవరంటే విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. 2, వీరు ప్రత్యేకంగా వీరు యెరూషలేం దేవాలయానికి వెళ్ళడానికి లేదు. వీళ్ళకి ఎవరికి ఈ మధ్యలో మిక్స్ అయిపోయినారు చూడండి, వీళ్ళకి యెరూషలేం దేవాలయానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారో అటు మందిరాన్ని కూడా కట్టుకున్నారు. ఎవరు ఆ మధ్యలో ఉన్న భాగం. ఈ మిక్స్డ్ ప్రజలను ఏమన్నారంటే సమరయులు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సమరయులు అంటే ఎవరు? మిక్స్డ్ జనాంగం. అది ఏ మిక్స్డ్ జనాంగం అంటే అష్షూరు రాజు చెరగా కొనుక్కోబడి అక్కడి నుంచి కొంతమంది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కలిపి అటోళ్ళని ఇటోళ్ళని పెళ్లి చేసుకున్న జనం ఉన్నారు చూడండి, 2 అడుగులు వేసే జనం, వాళ్ళ మాట సమరయులు. యూదులు పక్కాగా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు యూదులు ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా యెరూషలేం దేవాలయానికి వెళ్ళడం వాళ్ళు ఖచ్చితం. అది ఎవరు మానరు. నాకు బాగలేదండి అందుకనే రాలేదండి కాదు, ఆ బాగుపరిచే దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అంటే ఈ మిక్స్డ్ జనాంగం అంటే 2 అడుగులు వేసేవాళ్ళు అటు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఇటు విగ్రహారాధన కూడా చేస్తూ ఉన్నారు. ఈ జనాంగం ఏం చేసిందంటే ఒక ఎత్తైన కొండ మీద, గెరిజిం అనే కొండ మీద, పర్వతం మీద ఒక మందిరాన్ని కట్టేసుకున్నారు వీళ్ళు. ఎవరు? సమరయులు. గెరిజిం అనే కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుని వీళ్ళు అక్కడికే వెళ్తూ ఉంటారు. యెరూషలేం దేవాలయానికి వెళ్ళడానికి ఎవరో యూదులు. వీళ్ళని ఎలా చూస్తారన్నాను? అంటరాని వారిగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళ పరిపూర్ణ భక్తి కాదు. అందుకని ప్రభువు గాని యూదులు గాని వీళ్ళెవరు కూడా సమరయులు జోలికి వెళ్ళేవారు కాదు. మీకు అర్థమైంది కదా? యూదులు, సమరయులు, గలిలయ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. అక్కడ 10 గోత్రాలు, కింద 2 గోత్రాలు, మధ్యలో వచ్చినటువంటి వారు ఎవరంటే సమరయులు. ఎందుకు అన్య జనాంగము 2 అడుగులు వేసిన వారిని అక్కడ యూదులు ధిక్కరించారంటే వారికి ధర్మశాస్త్రమే ప్రాధాన్యం. దేవుడంటే తెలుసు. అటు దేవుని మందిరానికి వెళ్తారు, ఇటు దేవతను కూడా ఆరాధిస్తారు. ఈ అష్షూరీయులు తెచ్చిన దేవతను కూడా చూపించమంటారా మీకు? చూడండి, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం కాడి నుంచి చూద్దాం. సుగ్గోత్బెనోతు అనే దేవతను, కూతా వారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీయులు నిబ్హాజు దేవతను, తర్కాతు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెపరీయులు తమ పిల్లలను అద్రమేలకు, అనెమ్మెలకు అను సెపరియము దేవతలకు అగ్ని గుండమందు దహించుచుండ్రు. ఇప్పుడు ఎంతమంది దేవతలు వచ్చారు చెప్పండి? ప్రాముఖ్యంగా 5 దేవతలు వస్తారు. ఈ చెరగా వచ్చినటువంటి వారి చెరగ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మధ్యలోకి ఇజ్రాయెల్ భాగంలోనికి వచ్చి ఆక్రమించుకున్న జనం ఉన్నారే, వీళ్ళు ఎంతమంది దేవతలు తెచ్చుకున్నారు? ప్రాముఖ్యంగా 5 దేవతలు తెచ్చుకున్నారు. వీళ్ళంట మనకిలాగే విశ్రాంతి దినం రోజునేమో గెరిజిం కొండ మీదకి వెళ్ళి ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రభు కట్టడిని అనుసరిస్తారో, మిగిలిన రోజులంతానేమో అక్కడికి వెళ్ళి ఆరాధిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిళ్ళు? సమరయులుగా ప్రత్యేకపరచబడ్డారు. దేవునికి కాకుండా మనము దేనికి, ఉదాహరణ చెప్తున్నాను, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెనో, పునరుత్థాన దినంలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మాత్రమే ఉండవలెనో. ఇది కాకుండా మనం ఏది చేసినా అది విగ్రహారాధనే.